భార్య మాటలు విని తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి తయారయ్యాడు కొడుకు. ఎన్నో కష్టాలు భరించి కొడుకును ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చి పరిస్థితులతో పోరాడి పోషించి ఒక సమయంలో ముళ్ళబాటలో నడుస్తున్నప్పటికీ కొడుకును గాయపరచనివ్వలేదు ఆ తల్లి. అలాంటి తనను పనికిరాని వస్తువులా ఆశ్రమంలో వదిలేయడానికి తయారైన కొడుకును చీకొట్టి ఇంట్లో నుండి పారిపోయింది తల్లి. 3 సంవత్సరాల తర్వాత గొప్ప స్థాయిలో ఉన్న తల్లి ఫోటోను పేపర్లో చూసి కొడుకు కోడలికి చెమటలు పట్టాయి. గొప్ప స్థాయిలో ఉన్న తల్లి డబ్బుకు ఆశపడి తల్లి ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళి తిరిగి తమతో ఇంటికి రమ్మని వేడుకున్నారు కొడుకు కోడలు. కానీ తల్లి కొడుకుకు ఇచ్చిన విలువైన బహుమతితో కొడుకు ప్రాణం లేని జీవచ్ఛవంలా నిలబడిపోయాడు. అంత గొప్ప స్థాయికి తల్లి ఎలా చేరుకోగలిగింది? కొడుకుకు ఇచ్చిన విలువైన బహుమతి ఏంటి? కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ విలువైన బహుమతి. ఇప్పుడే నిద్రలేచాను. ఇంటి పనులు ముగించి త్వరగా దేవాలయానికి వెళ్ళి రావాలి. మళ్ళీ తిరిగి రాత్రి నిద్రపోయే ముందు ఈరోజు జరిగినవన్నీ చెబుతాను అంటూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి తన మంచం పక్కనే ఉన్న భర్త ఫోటోను చూస్తూ మాట్లాడుతుంది 60 ఏళ్ల మహాలక్ష్మమ్మ. ఇది తన రోజువారీ అలవాటు. గది నుండి బయటకు వెళ్ళింది. లక్ష్మమ్మ గారికి కాస్త అనారోగ్యంగా దగ్గుగా ఉంది. అయినా ఇంటి తలుపులు తెరిచి కల్లాపు చెల్లింది. ఆ తర్వాత ముగ్గు పెట్టింది. అంతలో పాలవాడు వచ్చాడు. పాలు వేయించుకొని ఇంట్లోకి వెళ్ళి టీ పెట్టింది. ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి స్నానపానాదులు ముగించింది. దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉండగా ఆ శబ్దానికి కొడుకు నిద్రలేచాడు. అప్పటికే సమయం 6 దాటింది. అప్పటికి మెలకువగా ఉన్న కోడలు రమ్య కావాలని గది నుండి బయటికి రాలేదు. ఎందుకంటే తను కూడా ఇంటి పనుల్లో సహాయం చేయవలసి వస్తుందని. రమ్య, అమ్మ లేచినట్టుంది, దగ్గుతున్నట్టుంది అంటూ మంచం దిగి గది నుండి బయటికి వెళ్ళబోయాడు ప్రసాద్. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీ అమ్మగారికి పనేముంటుంది? పూజ, గుడి, తినడం, నిద్రపోవటం. అయినా రాత్రంతా దగ్గు శబ్దం. తెల్లారాక పూజ గదిలో నుండి శబ్దాలు మామూలే కదా. మనల్ని డిస్టర్బ్ చేసి నిద్రపోనివ్వదు మీ అమ్మ. నిన్న ఆదివారం ప్రశాంతంగా నిద్రపోదామనుకున్నాను. కానీ ఈవిడ వలన మనశ్శాంతిగా నిద్ర కూడా పోలేదు. మీ అమ్మ ఇంట్లో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు. అందుకే ఏదన్నా ఆశ్రమంలో వదిలిరండి అంటే మీరు వినరు కదా. అక్కడవుతే ఈవిడలాగే అందరూ ముసలోళ్ళు రాత్రి పగళ్ళు భజనలు చేస్తుంటారు. మీ అమ్మకి వాళ్ళైతే సరిపోతారు అన్నది రమ్య. మళ్ళీ మొదలు పెట్టావా అన్నాడు ప్రసాద్. అయినా నాకర్థం కాదు. మీ అమ్మ పేరున ఏమైనా కోట్ల ఆస్తులున్నాయా? అవును, తల్లి వీలునామా రాస్తోందని ఇంట్లో పెట్టుకోవడానికి వెటకారంగా అనింది రమ్య. అంతలో పూజ ముగించుకొని మహాలక్ష్మమ్మ దేవాలయానికి వెళ్ళిపోయింది. కొడుకు కోడలి మాటలు అన్నీ వినపడ్డాయి ఆవిడకు. కాసేపటికి ప్రసాద్, రమ్య గది నుండి బయటికి వచ్చారు. కాసేపటికి ప్రసాద్ కూడా తయారయ్యి ఆఫీస్కు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఉదయం దేవాలయంలోని ప్రసాదం తిని కడుపు నింపుకుంటుంది లక్ష్మమ్మ. ఇంటికి వచ్చాక నిన్నటి మిగిలిన అన్నం తింటుంది. దేవాలయానికి వచ్చే తన వయసు వాళ్లతో కాసేపు సుఖదుఖాలు పంచుకొని తిరిగి ఉదయం 10 గంటలకంతా ఇంటికి చేరుకుంటుంది. ఈరోజు కూడా గుడి నుండి ఇంటికి వచ్చాక ఎంతసేపు డోర్బెల్లు కొట్టినా కోడలు రమ్య తలుపు తెరవలేదు. కోడలు బయటికి వెళ్ళిందేమో అనుకొని చాలాసేపు ఇంటి బయటే వేచి చూసిన లక్ష్మి చాలాసేపు అలాగే కూర్చుంది. కోడలు బయటి నుండి రాలేదు, తలుపు తెరవలేదు. కోడలు ఇంటి లోపలే ఉందని మళ్ళీ తలుపు కొట్టడం మొదలుపెట్టింది. రమ్య, తలుపు తెరువు, అసలే అనారోగ్యంగా ఉన్నాను. దగ్గు ఎక్కువగా ఉంది, మందులు వేసుకోవాలి. తలుపు తెరువు రమ్య, ఇంటి పనంతా చేసి పెడతాను. నువ్వు పెట్టింది తింటాను రమ్య అంటూ
ఎంతసేపు పిలిచినా తలుపు తెరవలేదు. చివరికి దాహంగా ఉండటంతో పక్కింటి వాళ్ల వద్ద తాగడానికి నీళ్లు తీసుకుని తాగి తలుపు వద్దే కూర్చుండిపోయింది. చాలాసేపు కూర్చుని వెన్ను నొప్పితో ఇంటి ఎదురుగా ఉన్న అరుగు మీద కొంగు కప్పుకొని నిద్రపోయింది. సమయం సాయంత్రమయ్యింది. ప్రసాద్ ఆఫీసు నుండి వచ్చాడు. కొడుకు రావడం చూసిన లక్ష్మి వేగంగా అరుగు మీద నుండి లేచింది. కోడలు చేసిన పని కొడుకుతో చెప్పాలి అని కొడుకు దగ్గరగా వచ్చాక బాబూ ప్రసాద్ అని పిలిచింది. ఏంటమ్మా అరుగు వద్ద నిలబడ్డావు అన్నాడు ప్రసాద్. ఉదయం దేవాలయం నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి చాలాసేపు కోడలిని పిలిచాను. అయినా కోడలు తలుపు తెరవలేదు అన్నది. అమ్మా, నువ్వు ఇంట్లో ఒక మూలన కూర్చోవు కదా. రమ్య ఎందుకు కోపంగా ఉందో ఏంటో. రోజంతా ఇంట్లో పనులతో అలసిపోతుంది. నువ్వెంత సతాయించావో ఇలా చేసింది అంటూ రమ్య రమ్య అని పిలవగానే భర్త గొంతు విన్న రమ్య తలుపు తెరిచింది. కొడుకుతో పాటు లక్ష్మమ్మగారు కూడా లోపలికి వెళ్లారు. ఏంటి రమ్య, అమ్మ ఉదయం నుంచి ఎంత పిలిచినా తలుపు తెరవలేదంట, ఎందుకని అడిగాడు ప్రసాద్. ఆవిడ రోజంతా ఇంట్లో దగ్గుతూ ఉంటే నాకు తల బద్దలవుతుంది. ఉదయం ఆఫీసు వెళ్ళి సాయంత్రానికి వస్తారు. మీకేం తెలుసు? ఇక ఆవిడతో నేను పడలేను. తీసుకెళ్లి ఏదైనా ఆశ్రమంలో చేర్పించండి, లేదా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అన్నది రమ్య. భార్య అంత ఖచ్చితంగా చెప్పటంతో వేరే దారి లేక ప్రసాద్ ఇలా అన్నాడు. సరే రమ్య, ఆఫీస్ పని మీద బిజీగా ఉన్నాను. 1 నెల రోజుల్లో ఏదన్నా ఆశ్రమాన్ని చూస్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఉదయం నుండి ఏమీ తినలేదు లక్ష్మమ్మ. కానీ కొడుకు నుండి ఈ మాట విన్న తరువాత ఆకలి చచ్చిపోయింది. తన గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుని కళ్ళల్లో నీళ్లతో మరణించిన భర్త చలపతయ్య గారి ఫోటోను చూస్తున్నారా? మీ కొడుకు తల్లిని ఎలా చూసుకుంటున్నాడో. ఈరోజు చూడడానికేనా నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళిపోయారు? ఇలా రోజూ కోడలితో అవమానాలు మాటలు పడలేకపోతున్నాను. కొడుకు ఎల్లప్పుడూ భార్యనే సపోర్ట్ చేస్తాడు. వాళ్లకు భారమయ్యి ఉండలేకపోతున్నాను అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లక్ష్మమ్మ. లక్ష్మి తనకు పై చదువులు చదువుకోవాలని, జీవితంలో తన కాళ్ళ మీద తను నిలబడాలని చిన్నప్పటి నుండి కలలు కనేది లక్ష్మి. కానీ తన కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయం వారి వృత్తి. 3 అక్కా చెల్లెళ్ళు. ఇంటి పెద్ద కూతురు కావటంతో ఇంటి పనుల్లో తల్లికి, అలాగే పొలం పనుల్లో తండ్రికి సహాయం చేసేది లక్ష్మి. రోజులు గడుస్తూ లక్ష్మి ఇప్పుడు పెద్దదయ్యింది. ఉన్నదాంట్లో 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు చెయ్యాలి కాబట్టి మొదట లక్ష్మీ పెళ్లి చేసేయాలని నిర్ణయించారు తల్లి తండ్రి. తనకంటే 10 సంవత్సరాల ఎక్కువ వయసు గల చలపతితో పెళ్లి నిశ్చయించారు. నాన్న, నేను చదువుకుంటాను, నాకు పెళ్లి వద్దు అని చెప్పింది లక్ష్మి. మన ఇంటి పరిస్థితి నీకు తెలుసు. నీ వెనుక ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. అందుకే త్వరగా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము. అంతేకాకుండా పెళ్ళయ్యాక నీ భర్త నిన్ను చదివిస్తాడు అంటూ అబద్ధపు మాటలు చెప్పి లక్ష్మి పెళ్లి చేశారు. ఇంటి 2వ కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టింది లక్ష్మి. చలపతి తన అన్నయ్యతో కలిసి వ్యాపారం చేసేవాడు. కానీ ఇంటి పెత్తనం మొత్తం ఇంటి పెద్ద కోడలిదే. చలపతికి లేని వ్యసనమంటూ లేదు. మనిషి మంచివాడే కానీ తాగడం, తిరగడం, ఇలా చెడు వ్యసనాలకు బానిస. ఆ ఇంట్లో లక్ష్మితో ఎవరూ మాట్లాడేవారు కాదు. రోజూలాగే ఒకరోజు రాత్రి తాగి వచ్చిన భర్తతో తనకు చదువుకోవాలని ఉంది అని చెప్పింది లక్ష్మి. ఈ ఇంట్లో అన్నీ వదినే చూసుకుంటుంది కాబట్టి వెళ్ళి వదినను అడుగు అన్నాడు చలపతి. మరుసటి ఉదయం పెద్ద కోడలు వద్దకు వెళ్ళి, అక్కా, నేను చదువుకోవాలనుకుంటున్నాను అన్నది లక్ష్మి. చదువు లేదు, ఏమీ లేదు. నువ్వు చదువుకోవడానికి వెళితే ఇంటి పని ఎవరు చేస్తారు అంటూ వెళ్ళి వంట పని చూడు కోపంగా అన్నది పెద్ద కోడలు. భర్త ఆసరా లేని ఆ ఇంట్లో లక్ష్మిని ఎవ్వరూ లెక్క చెయ్యరు.
ఇక అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంటిల్లి చాకిరీ లక్ష్మితోనే చేయించేది పెద్ద కోడలు. వ్యాపారంలో కూడా డబ్బులు కాజేసేవారు భార్యాభర్తలిద్దరూ. అన్నీ తెలిసినా లక్ష్మి మౌనంగా ఉండేది. చలపతికి ఇవేమీ పట్టేవి కావు. 1-2 సార్లు భర్తకు వివరించాలని చూసింది లక్ష్మి. కానీ చలపతి వినలేదు. భర్త తాగుడుకు బానిసైనా లక్ష్మికి చలపతి అంటే ప్రాణంగా ఉండేది. కాలం గడుస్తూ ఉండగా 3 సంవత్సరాలకు పండంటి కొడుకుకు జన్మనిచ్చింది లక్ష్మి. ప్రసాద్ అని పేరు పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్ 5వ ఏటలోకి ప్రవేశించాడు. రోజురోజుకి చలపతి తాగుడు ఎక్కువవడం వలన అస్వస్థతకు గురయ్యాడు. పరీక్ష చేసిన డాక్టర్లు తాగుడు కారణంగా లివర్ చెడిపోవడంతో ఏమీ చెయ్యలేము అని చెప్పేశారు. 1 నెల రోజుల తరువాత చలపతి మరణించాడు. భర్త చనిపోయిన లక్ష్మీ పరిస్థితి వర్ణనాతీతం. పేదరికం కారణంగా తల్లి తండ్రి ఆదరించలేదు. అత్తవారింట్లోనే ఉండేది. కానీ ఇంటిల్లి చాకిరీ చేసిన కొడుకు చదువుకు డబ్బు ఇచ్చేవారు కాదు అక్క బావగారు. ఒకరోజు వ్యాపారంలో తన భర్త వాటా అడిగినందుకు లక్ష్మిని ఇంటి నుండి గెంటేశారు. 5 సంవత్సరాల కొడుకును తీసుకుని లక్ష్మి అదే ఊరిలో గుడి దగ్గర బడి దగ్గర పనులు చేస్తూ తన కడుపు మార్చుకొని కొడుకుకు 3 పూటలా కడుపు నింపేది. తక్కువ ఫీజు కావటంతో తను పనిచేస్తున్న బడిలోనే ప్రసాద్ని చదివించుకుంది. కానీ ప్రసాద్ తల్లి వ్యతిరేకి. కొడుకుకు అమ్మ అంటే అస్సలు లెక్కలేదు. తల్లితో చాలా కఠినంగా మాట్లాడేవాడు. రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్ పెద్దవాడయ్యాడు. ఉద్యోగం సంపాదించాడు. తనతో పాటు చదువుకున్న రమ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 బెడ్రూమ్లు గల ఇంటిని బాడుగకు తీసుకున్నాడు. ఒక ఇంటివాడయ్యాడు. ఇకనైనా కొడుకు పద్ధతి మారుతుంది అనుకుంది తల్లి. కానీ లక్ష్మి అంచనాలు తలకిందులు కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. వచ్చినప్పటి నుంచే కోడలు రమ్య అత్తగారిపై పెత్తనం చెలాయించేది. భర్త కూడా నెలనెలా జీతం తెచ్చి భార్య చేతిలో పెట్టేవాడు. ఇక భర్త సపోర్టు ఉంది కాబట్టి కోడలు అత్తగారిపై తన పెత్తనం చెలాయించేది. ఇంట్లో ఇద్దరం ఉన్నాం, కాళ్ళు చేతులు కదలాడుతూ ఉండాలి, పని ఇద్దరం కలిసి చేసుకుంటే సరి. ఇక పనావిడ ఎందుకు, డబ్బులు దండగా అంటూ పనావిడను తీసేసింది. కానీ పనిలో ఎప్పుడూ అత్తయ్యకు సహాయం చేసేది కాదు రమ్య. ఇంటి పనంతా అత్తగారితో చేయించేది. ఇంత పని చేసినా కొడుకు కోడలి నుండి ప్రతిరోజు ఇలాంటి మాటలే వినవలసి వచ్చేది అనుకుంటూ వర్తమానంలోకి వచ్చి కళ్ళనీళ్లు తుడుచుకుంది లక్ష్మి. మరుసటి రోజు ఆఫీస్కు రెడీ అయ్యాడు ప్రసాద్. వంటగదిలో ఉన్న తల్లితో, అమ్మా, ఈరోజు సాయంత్రం నా ఆఫీసు స్నేహితులు కొందరు ఇంటికి వస్తున్నారు. రాత్రికి భోజనం చేసి వెళ్తారు కాబట్టి వారి అందరికీ కావలసిన భోజనాల ఏర్పాట్లు చెయ్యమన్నాడు. ఎంతమందికి వండాలి బాబూ అంటూ తల్లి దగ్గుతూ అడిగింది. తల్లి దగ్గు శబ్దం విన్న ప్రసాద్ చాలా కోపంతో, ముందు నువ్వు ఆ దగ్గును ఆపు. ఇల్లంతా దగ్గుతూ తిరుగుతూ ఉంటావు. నోటికి చెయ్యి అడ్డం పెట్టి దగ్గాలని కూడా నీకు తెలియదా అమ్మా అని కోపంగా అరవడంతో అతని భార్య రమ్యకు అవకాశం వచ్చింది. ఇదే విషయాన్ని ఆవిడకు వివరించి విసిగిపోయాను. నోటికి చెయ్యి అడ్డుపెట్టి దగ్గమని చాలాసార్లు చెప్పాను. నా మాట అస్సలు లెక్క చెయ్యదుగా మీ అమ్మ అన్నది రమ్య. అందుకే నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని ఎన్ని రోజుల నుండి నిన్ను అడుగుతున్నాను ప్రసాద్. కనీసం మందులు కొనడానికి డబ్బులివ్వు అడిగింది లక్ష్మి. సరే అమ్మా, ఈరోజు రమ్య నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందిలే అన్నాడు కొడుకు. అత్తగారికి ఈ దగ్గు తను అస్తమాను దేవాలయానికి వెళ్ళి స్నేహితులతో కలిసి ప్రసాదాలు తినడం వలన వచ్చింది. అందుకు హాస్పిటల్ మందులు అంటూ డబ్బులు వేస్ట్ చేయకండి అంటూ గట్టిగా భర్తతో చెప్పింది రమ్య. కరెక్టే అమ్మా, తీపి తినడం తగ్గించు, దగ్గు తగ్గుతుంది అంటూ రమ్య, సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లు నువ్వే చూసుకో. అమ్మ ఇలా దగ్గుతూ చేయడం చూస్తే నా స్నేహితుల ముందు బాగోదు అన్నాడు ప్రసాద్. నేనా? ఈరోజు స్నేహితులతో సాయంత్రం షాపింగ్ వెళ్ళాలి.
పార్టీ కూడా ఉంది, నాకు టైం సరిపోదు అన్నది రమ్య. అబ్బా రమ్య, ఈ ఒక్కరోజు ప్రోగ్రాంలన్నీ రద్దు చేసుకో అంటూ ప్రసాద్ ఆఫీస్కు బయలుదేరాడు. భర్త ఆఫీసు వెళ్ళిన తరువాత రమ్య తన అత్తగారిపై విరుచుకుపడింది. ఇంట్లో పనులు చేయవలసి వస్తోందని దగ్గు సాకుగా చెప్పి కూర్చోవటానికి మంచి ప్లాన్ వేశారు. మీ ట్రిక్కులన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. రోజంతా మంచంపై పడుకొని 3 పూటలా తినడం తప్ప మీకిక పనేముంటుంది? కాస్త ఇంట్లో పనులు చేస్తే అరిగిపోతారా అంటూ అత్తయ్యను అనేక మాటలన్నది రమ్య. కోడలి మాటలకు లక్ష్మికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు ఆగకుండా దగ్గు వస్తూనే ఉంది. ఇక ఈ పరిస్థితుల్లో ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిదనుకొని గదిలోకి వెళ్ళిపోయింది. విసుక్కుంటూ రమ్య ఎలాగోలా డిన్నర్ సిద్ధం చేసింది. స్నేహితులు రాత్రి భోజనం చేసి వెళ్ళిపోయాక వంటగది అంతా వండడానికి ఉపయోగించిన సామానులు, తినడానికి ఉపయోగించిన సామానులు చాలా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం లక్ష్మి గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కొడుకు కోడలు బయటికి వెళ్ళటానికి రెడీగా నిలబడ్డారు. అత్తగారిని చూసిన రమ్య, వంటగదిలో కొన్ని సామాన్లు ఉన్నాయి, వాటన్నింటినీ తోమేసేయండి. మిమ్మల్ని ఆశ్రమంలో వదిలి రమ్మని మీ అబ్బాయికి చాలాసార్లు చెప్పాను. మీ అబ్బాయి పట్టించుకోవట్లేదు. నా స్నేహితురాలు తన అత్తయ్యను పోయిన వారం ఊరి బయట ఆశ్రమంలో చేర్పించిందట. నేను మీ అబ్బాయి వెళ్ళి వివరాలు తెలుసుకొని వస్తాము. వారం రోజుల్లో మిమ్మల్ని కూడా అక్కడే జాయిన్ చేస్తాను. మేము వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. మా కోసం రాత్రికి భోజనాలు సిద్ధం చెయ్యండి అంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. వంటింట్లోకి వెళ్ళి చూసింది. అన్నీ పెద్ద పెద్ద పాత్రలు. ఎలాగోలా పాత్రలన్నీ శుభ్రం చేసి వంట కూడా తయారు చేసి వచ్చి మంచం మీద పడుకుంది. అనారోగ్యం కారణంగా చాలాసేపు నిద్రపోయింది లక్ష్మి. రాత్రి డోర్ బెల్ మోగడంతో వచ్చి వాకిలి తెరిచింది. కొడుకు కోడలు వచ్చారు. భోజనం సిద్ధం చేసింది. తినడానికి కూర్చున్న ప్రసాద్ కోపంగా తల్లిపై అరుస్తూ, వండడం ఇష్టం లేకపోతే మాకు ఒక్క మాట చెప్పొచ్చుగా, బయట తినేసేవాళ్ళం కదా, ఇలా ఉప్పు కారం ఎక్కువ వేసేసి తినకుండా చేయటం ఎందుకు అన్నాడు కోపంగా. ఆశ్రమంలో జాయిన్ చేస్తున్నాం కదా, అందుకే కోపం అనుకుంటా అన్నది రమ్య. ఏ అత్తయ్య, ఇక వారం రోజులే నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు. ఆ తర్వాత నీ ఆశ్రమ ప్రయాణానికి సిద్ధం చేసుకో అన్నది కోడలు. అమ్మా, వారం తర్వాత నిన్ను తీసుకురమ్మన్నారు. అప్పుడప్పుడు నిన్ను చూడడానికి నేను వస్తుంటాను, దిగులు పడకు. అక్కడైతే నీ తోటి వాళ్లతో నీకు బాగుంటుంది అన్నాడు ప్రసాద్. ఇద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. లక్ష్మి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. సొంత కొడుకే ఇలా ఉన్నప్పుడు కోడలి నుండి నేను ఏమి ఆశించగలను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఇలా 2 రోజులు గడిచాయి. లక్ష్మి దగ్గు మరింత ఎక్కువయింది. అలాగే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. తల్లి పరిస్థితి చూసి ప్రసాద్ ఆమెను వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళాడు. నిరంతర దగ్గు కారణంగా ఆమెకు ఆస్తమా వల్ల ఊపిరి తీసుకోవటం కష్టమయ్యిందని, 5 రోజులు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించమని డాక్టర్ చెప్పారు. 2 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి ఖర్చులు ఎక్కువవుతున్నాయని ప్రసాద్ ఇంటికి తీసుకెళ్లాడు తల్లిని. మందులు తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు అన్నాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి మళ్లీ విషమించడం ప్రారంభించింది. కానీ ఆమె తన కొడుకును మందులు అడిగినప్పుడల్లా అతను బిజీగా ఉన్నట్లు చెబుతూ మాట దాటేసేవాడు. రోజురోజుకి అనారోగ్యం ఎక్కువవుతుంది. కానీ వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలదు? ఇక్కడైతే ఆమెకు 2 పూటలా భోజనమైనా దొరుకుతుంది. ఎలాగైనా ఈ ఇంట్లోనే బతకాల్సి వచ్చేది. ఇప్పుడు పుట్టింట్లో ఎవ్వరూ లేరు. తల్లి తండ్రి స్వర్గస్థులయ్యారు. చెల్లెళ్ళు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వారందరూ తమ కుటుంబాలతో ఆనందంగా ఉంటున్నారు. ఇప్పుడు లక్ష్మి ఆరోగ్యం మరింత దారుణంగా ఉంది. ఇంతకు ముందు తనకు చేతనైనంత ఇంటి పనులు చేసేది. కానీ ఇప్పుడు అనారోగ్య కారణంగా బెడ్డుపైనే పడుకుండిపోయేది. ఈ ఇంట్లో ఎవ్వరూ ఆవిడని తిన్నావా అని అడగరు. ఓపిక ఉంటే కోడలు వండిన అన్నం పప్పు
తనకు తాను ప్లేట్లో వేసుకొని తినేది. ఒక్కొక్కసారి అది కూడా ఉండేది కాదు. అస్తమాను గదిలో ఇలా పడుకొని ఉన్న అత్తగారిని చూస్తూ కోడలు, అత్తగారి వల్ల తన ఖర్చులు పెరుగుతున్నాయి, ఇక ఆశ్రమానికి పంపేయాలని నిర్ణయించుకుంది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భర్తతో ఇలా అన్నది, ఏవండి, అమ్మా నాన్నను ఒక 3 వారాలు ఉండడానికి రమ్మన్నాను. వారికి కూడా ఎవరున్నారు నేను తప్ప? ఇంట్లో ఉన్నవి 2 గదులు. అమ్మా నాన్న వస్తే ఎక్కడుంటారు? కాబట్టి మనమనుకున్న విధంగా మీ అమ్మను తీసుకెళ్ళి మనం చూసొచ్చిన వృద్ధాశ్రమంలో చేర్పించండి. అప్పుడు ఆ గది ఖాళీ అవుతుంది. అమ్మా నాన్న వచ్చి ఆ గదిలో ఉంటారు అన్నది రమ్య. భార్య మాటలకు రమ్య, అసలే అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఇక ఈ సమయంలో ఆవిడను తీసుకెళ్లిన ఆశ్రమం వాళ్ళు జాయిన్ చేసుకోరు అన్నాడు ప్రసాద్. భర్త మాటలకు భార్య, నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఉన్న ఒక్కగానొక్క కూతురిని 3 సంవత్సరాల తర్వాత నన్ను చూడడానికి వస్తున్నారు అమ్మా నాన్న. వాళ్లను రావద్దని ఎలా చెప్పను? అయినా కేవలం 3 వారాలే. అప్పటికీ మీ అమ్మ ఆరోగ్యం కుదుట పడకపోతే ఇంటికి తీసుకొద్దాము అన్నది రమ్య. రేపు ఉదయం మీ అమ్మకి విషయం చెప్పి సామాన్లు సర్దుకోమనండి. సాయంత్రానికి వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి దింపండి అన్నది రమ్య. సరే, నేను రేపు అమ్మతో మాట్లాడతాను అనుకుంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్. తన గది నుండి భార్యాభర్తల మాటలు వింటున్న లక్ష్మి మనసు చాలా బాధపడింది. నేను వృద్ధాశ్రమానికి వెళ్ళాలా? కానీ నేనెందుకు వెళ్ళాలి? ఇది నా కొడుకు ఇల్లు, నా ఇల్లు కూడా కదా. నన్ను వృద్ధాశ్రమంలో వదలమని కోడలు ఎలా చెబుతుంది? ఎన్నో కష్టాలు భరించి కొడుకును ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చి పరిస్థితులతో పోరాడి పోషించి ఒక సమయంలో ముళ్ళబాటలో నడుస్తున్నప్పటికీ నా కొడుకును గాయపరచనివ్వలేదు అనుకుంటూ రాత్రంతా ఆవిడకు నిద్రపట్టలేదు. ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ గదిలోని కిటికీ వద్ద కుర్చీలో కూర్చుంది. తన కొడుకుని ఎంతో కష్టపడి తన కాళ్ల మీద తను నిలబడేలా చేశాను. నా వల్లే ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాడు నా కొడుకు. అదే కొడుకు నన్ను వృద్ధాశ్రమానికి పంపాలని ఆలోచిస్తున్నాడు అంటూ కన్నీరు కార్చింది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా దగ్గు ఎక్కువయింది. కొడుకును పిలిచి కాస్త వేడి నీళ్లు ఇవ్వమని చెప్పాలనుకుంది. కానీ ఏ కొడుకు? తల్లిని ఇంటి నుండి పంపివేయాలని చూస్తున్న కొడుకా అనుకుంది. మరుసటి ఉదయం ప్రసాద్ రమ్య చూసేటప్పటికీ తల్లి గది తలుపులు మూసే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అత్తగారిని ఇంటి నుండి పంపివేయాలి అని ఆలోచిస్తున్న కోడలి చూపంతా అత్తగారి గదివైపే. 1 గంట తర్వాత కూడా తల్లి గది తలుపులు మూసే ఉండటంతో ఇంతసేపు ఎందుకు పడుకుంది అంటూ ఇద్దరూ కలిసి తల్లి గదివైపు వెళ్లారు. ప్రసాద్ మరియు రమ్య తల్లి గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. కానీ తల్లి అక్కడ లేదు. అల్మారా తెరిచి ఉంది. తల్లి బట్టలు కూడా లేవు. అమ్మ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందా అని ఇద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంతలో ప్రసాద్ కళ్ళు తల్లి మంచం మీద ఉన్న లెటర్ వైపు వెళ్ళాయి. అది చూడగానే ప్రసాద్ లెటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చదవడానికి తెరిచాడు. చదవడం మొదలుపెట్టాడు. నా ప్రసాద్, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు నీ భార్య నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసినప్పటికీ నేను నిన్ను ద్వేషించలేకపోతున్నాను. కేవలం నీ గురించి మంచి మాత్రమే ఆలోచిస్తాను. నా కన్న కొడుకు వయ్యుండి కూడా నువ్వు నాకు ఇంత పరాయివాడిలా ఎలా మారావు? తప్పెవరిది? బహుశా ఈ జన్మలో ఇది అర్థం చేసుకోవడం నాకు సాధ్యం కాదేమో. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మ తన సొంత కొడుకు కోడలికి ఎందుకు భారంగా మారుతుంది? నా గురించి మీరు మాట్లాడుకున్న మాటలు రాత్రి నేను విన్నాను. ఒక్క మాట విను. నా భవిష్యత్తును ఎలా గడపాలో నేనే నిర్ణయించుకుంటాను. జీవితంలో నేను ఎప్పటికీ మీ మీద ఆధారపడను. నేను నీ తల్లిని. ఇంట్లో పాత సామానులతో పాటు నన్ను కూడా బయట పడేయాలనుకున్నారు మీరు. నేను వృద్ధురాలిని అయ్యాను, కానీ
అస్సలు నిస్సహాయంగా లేను. నేను మీ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్తున్నాను. మరియు నా ఈ నిర్ణయంతో మీ ఇద్దరి తలపైన ఉన్న భారం పోయి సుఖంగా ఉండండి. అభాగ్యురాలైన మీ అమ్మ. లెటర్ చదివిన ప్రసాద్కు ఒక క్షణం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడికి కూడా పశ్చాత్తాపం కలిగింది, కానీ అదంతా కాసేపటి వరకే. కొంతసేపటికి రమ్య తల్లి తండ్రి ఇంటికి చేరుకున్నారు. ఆపై ఇంటి వాతావరణం మారిపోయింది. ఎవరికి తల్లి వెళ్ళింది అనే బాధ కూడా లేదు. రాత్రికంతా ప్రసాద్ తల్లిని మర్చిపోయాడు. ఇంట్లో ఓ పార్టీ లాంటి వాతావరణం ఏర్పడింది. బయట నుండి భోజనం ఆర్డర్ చేసి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ వారి సరదాలతో బిజీ అయిపోయారు. భర్త చనిపోయినప్పటి నుంచి వితంతు పింఛన్ పొందుతున్న లక్ష్మి ఆ డబ్బును తన వద్దే దాచిపెట్టుకునేది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిందేమో. మొట్టమొదట ఆ డబ్బుతో తనకు అవసరమైన మందులు కొనింది. తర్వాత తన భవిష్యత్తులో ఏం చెయ్యాలో మనసులో నిర్ణయించుకుంది. తన పుట్టింటికి వెళ్ళాలని బస్సు ఎక్కి వెంటనే తన చెల్లెళ్ళకి ఫోన్ చేసి మరుసటి రోజు తన ఊరిలోని తల్లి తండ్రి ఇంట్లో కలవమని చెప్పింది. గంట ప్రయాణం చేశాక ఊరిలోని ఇంటికి చేరుకుంది. తల్లి తండ్రి మరణించినప్పటి నుండి ఆ ఇల్లు మూతపడి ఉంది. తల్లి తండ్రి ఇద్దరూ మరణించాక అక్కా చెల్లెళ్ళు తండ్రి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చారు మరియు ఇంటి తాళాలు పక్కింటి వాళ్లకు అప్పచెప్పారు. లక్ష్మి పక్కింటి వారి నుండి ఇంటి తాళాలు తీసుకొని తన ఇల్లు తెరిచింది. ఇంటిలోకి ప్రవేశించాక స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. తను చిన్నప్పటి జ్ఞాపకాలు, తల్లి తండ్రి అందరినీ గుర్తు చేసుకుంటూ కళ్ళు చెమర్చాయి ఆవిడకు. మరుసటి రోజు తన చెల్లెళ్ళు ఆమెను కలవడానికి ఇంటికి వచ్చారు. ఇద్దరికీ జరిగిన విషయం వివరించింది లక్ష్మి. అక్కను తమ ఇంటికి రమ్మని చెప్పారు చెల్లెళ్ళు. కానీ ఇద్దరూ వారి అత్తామామలతో కలిసి ఉమ్మడిగా ఉన్నారు. కాబట్టి లక్ష్మి ఎవరి ఇంటికి వెళ్ళి ఎక్కువ కాలం ఉండడం కుదరదు అని వారితో వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కౌలుకు ఇచ్చిన తండ్రి భూమిని ఇప్పుడు చెల్లెళ్ళు ఏకగ్రీవంగా తమ అక్కకు ఇచ్చారు. తండ్రికి పొలం పనుల్లో సహాయం చేసేది లక్ష్మి. అందుకే తనకు కాస్త వ్యవసాయ పనులు అలవాటు ఉండేది. చెల్లెళ్ళు అక్క చేతిలో కాస్త డబ్బును పెట్టి ప్రతి 2 నెలలకు ఒకసారి నిన్ను కలవడానికి వస్తాము, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. తన ప్రస్తుత అవసరాలను తీర్చడానికి చెల్లెళ్ల నుండి ఆ డబ్బును తీసుకుంది, కానీ భవిష్యత్తులో వారి డబ్బు తిరిగి ఇస్తానని కూడా ఆమె వారికి మాట ఇచ్చింది. పెళ్ళిళ్ళయ్యాక ఎవరి జీవితాలలో వారు బిజీ అయ్యాము. ఈ విధంగా అయినా కలవచ్చు అని అక్కా చెల్లెళ్ళు సంతోషపడ్డారు. తెచ్చుకున్న మందులు సమయానికి వాడడం వలన ఇప్పుడు లక్ష్మీ ఆరోగ్యం కుదుటపడింది. వ్యవసాయం గురించి అవగాహన ఉండటం వలన ఆమె పొలాల్లో కూలీలను నియమించి వ్యవసాయం చేయించింది. కొద్ది నెలల్లోనే పొలాల్లోని పంటలు బాగా పండాయి మరియు మంచి ఆదాయాన్ని లభించడం ప్రారంభమయ్యింది. క్రమంగా చెల్లెళ్ళు ఇచ్చిన నగదును కూడా వాపసు చేసింది లక్ష్మి. తనకు కావలసిన డబ్బు దాచుకొని మిగిలిన డబ్బుతో సామాజిక సేవలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే జీవితంలో తను అనుభవించిన కష్టాలు ఇంకొక ఒంటరి ఆడవారు అనుభవించకూడదు అనుకుంది. అందుకే ఆమె తనలాంటి ఇతర వితంతువులు మరియు వృద్ధులకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె చేసిన సామాజిక సేవ గ్రామమంతటా ప్రసిద్ధి చెందింది. అనేక సామాజిక సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆమెకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. తాను అనుకున్నది సాధించిన లక్ష్మి ఒంటరిగా సంతోషంగా జీవించడం ప్రారంభించింది. తనకు అప్పుడప్పుడు జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవి, కానీ ఎప్పుడూ తనను తాను బలహీనంగా మారనివ్వలేదు. చదువు లేకపోవడంతో తను ఎదుర్కొన్న పరిస్థితులు ఇతర ఆడపిల్లలకు జరగకూడదని భావించింది. అందుకే గ్రామంలోని పేద ఆడపిల్లలందరినీ చదివించే బాధ్యత ఆమె తీసుకుంది. ఆర్థికంగా సహాయం చేసింది. రోజులు గడుస్తూ 3 సంవత్సరాలు గడిచాయి. ఇన్ని రోజులు కొడుకు ఒత్తిడితో జీవించిన లక్ష్మి
ఈరోజు సోషల్ వర్కర్గా పేరు తెచ్చుకుంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఆమెకు ఆదరణ పెరిగింది. అనేక సంస్థలు ఆమెను సత్కరించాయి. ఒకరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడానికి పేపర్ తెరిచిన రమ్యకు తన అత్తయ్య ఫోటో, అత్తగారికి దొరికిన ప్రజాదరణ చూసి షాక్ అయ్యింది. ఆమెకు భారీ సన్మానం, డబ్బులు వస్తాయని తెలియగానే వెంటనే భర్తకు విషయం చెప్పింది. పేపర్లో తల్లి ఫోటో చూసి షాక్ అయ్యాడు కొడుకు. వినండి, మీరు అత్తయ్య గారి ఒక్కగానొక్క కొడుకు. ఆమె తన ఆస్తిని మీకివ్వకపోతే ఎవరికి ఇస్తుంది? ఆమె ఆస్తిపై మీకు పూర్తి హక్కు ఉంది. మనము వెంటనే బయలుదేరి అత్తయ్య గారి వద్దకు వెళ్ళి ఆవిడను పిలుచుకొని వద్దామన్నది. ఆస్తిపై దురాశతో కొడుకులు కోడలు ఇద్దరూ వెంటనే ఊరు బయలుదేరారు. కొడుకు కోడలు ఇంటికి చేరుకోగానే ఇంట్లో పనిమనిషి లక్ష్మీగారు ఏదో ఫంక్షన్ ప్రారంభోత్సవానికి వెళ్లారని చెప్పింది. ఇంటికి దగ్గరలోనే ఉన్న తల్లి పండించిన పొలాలను చూడడానికి వెళ్లారు కొడుకు కోడలు. పొలాల్లో పచ్చని పంటలు చూసి ఇంత తక్కువ సమయంలో అమ్మ ఇంత సాధించిందా అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. పెద్దగా హారన్ మోగడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు భార్య భర్త. ఎదురుగా తల్లి స్కూటర్ నడుపుతూ ఇంటికి తిరిగి వస్తోంది. ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. కొడుకును చూడగానే ఒక్కసారి లక్ష్మీ మనసులో అనురాగం కలిగింది. కానీ కొడుకు చేసిన దుర్మార్గం ముందు ఆ అనురాగం తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడకు ఎందుకు వచ్చారు అని కొడుకు కోడలును అడిగింది. అప్పుడు ప్రసాద్ తల్లి పాదాలను తాకి, అమ్మా, మేము నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాము. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయాక నీకోసం చాలా వెతికాము. ఇప్పుడు నువ్వు అపరిచితులతో ఉండటం అంత మంచిది కాదు. నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండటమే నీకు మంచిది అన్నాడు. అత్తయ్య, ఈ బాధ్యతలన్నీ మేం చూసుకుంటామని చెప్పింది కోడలు. తన కొడుకు కోడలు గురించి బాగా తెలిసిన లక్ష్మి వెంటనే వారి అత్యాశను గుర్తించి, సొంత తల్లినే ఇంటి నుండి తరిమేశారు. నేను మీ మాటలు విని మీతో వచ్చేస్తాను అనుకుంటున్నారా? ఈ లోకంలో మన అనుకునేవారు కూడా మన సొంతం కాదు అని నేను మీ నుండే నేర్చుకున్నాను. మీరు అపరిచితులని పిలుస్తున్న వ్యక్తులే అసలు మనుషులు. నేను ఎంచుకున్న నా ఈ జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నీ వల్ల జరిగిన అవమానం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఇల్లు విడిచి వచ్చిన తర్వాతే ఈ అడుగు వెయ్యగలిగాను. ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం దొరికింది. ఇప్పుడు మీతో కలిసి జీవించడం నాకు అస్సలు ఇష్టం లేదు. వీళ్ళే నా కుటుంబం. అలాగే మీరు కోరుకుంటున్న నా ఆస్తి విషయానికొస్తే నేను జీవించి ఉండగా, అలాగే నా మరణం తర్వాత కూడా ఈ ఆస్తి నుండి మీకు ఒక్క రూపాయి కూడా రాదు. కానీ మీకు ఒక విలువైన బహుమతిని ఇస్తున్నాను. నన్ను వారం రోజుల్లో, అంటే 7 రోజుల్లో ఆశ్రమానికి పంపిస్తానని అవహేళనగా మాట్లాడింది నీ భార్య. మీకు కోట్లల్లో ఆస్తులు ఇచ్చేంత స్థాయిలో నేను లేను, కానీ మీకు ఒక విలువైన బహుమతిని ఇస్తాను. నేను ఊరి బయట ఆశ్రమం కట్టిస్తున్నాను. అందులో 7వ నెంబర్ గది మీకోసమే ఉంచుతాను. ఎందుకంటే కాదనుకున్న కొడుకును వదిలేసి నేను వ్యవసాయం చేసుకుంటూ బ్రతకగలను. మీరు అది కూడా చెయ్యలేరు. అందుకే భవిష్యత్తులో మీకు ఈ గది ఉపయోగపడుతుంది అంటూ లక్ష్మి తన పనిమనిషిని పిలిచి, రాధమ్మ, అతిథులు వచ్చారు. వారికి టీ మరియు పలహారం ఏర్పాటు చేయండి. నేను పొలం దాకా వెళ్ళొస్తాను అంటూ తన స్కూటర్ మీద బయలుదేరి వెళ్ళిపోయింది లక్ష్మి. తన తల్లి పట్ల తను చేసిన దుర్మార్గాలకు భవిష్యత్తులో జరగబోయేది తలుచుకొని జీవోత్సవంలా నిలబడిపోయాడు ప్రసాద్. వృద్ధాప్యంలోని తల్లిని పాత వస్తువులా భావించి ఇంట్లో నుండి బయటికి పంపేయాలని చూసిన కొడుకు కోడలికి తనేంటో నిరూపించి చూయించింది లక్ష్మి. కథ కనుక నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ పేరుతో పాటు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.